హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో సాయంత్రం పూట టైంపాస్గా తినడానికి బయట బండి మీద కొనే పని లేకుండా మన ఇంట్లోనే మంచి రుచికరమైన బఠానీ చాట్ తయారు చేసుకుందాము. ఈ బఠానీ చాటు పచ్చి బఠానీతో తయారు చేసుకోవచ్చు, ఎండిన బఠానీతో కూడా తయారు చేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, అట్లే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి. ఇక ఈ బఠానీ చాట్ తయారు చేయడానికి ముందుగాల స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లో ఒక పావు కిలో పచ్చి బఠానీ వేసుకుంటున్నా. అట్లనే 2 చిన్న సైజు ఆలుగడ్డలను పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నా. అట్లనే కొన్ని నీళ్లు కూడా పోసుకొని కుక్కర్ మీద మూత పెట్టి మామూలు మంట మీద ఒక 6-7 విజిల్స్ వచ్చేదాకా వీటిని ఉడికించుకోవాలి. ఇక 6-7 విజిల్స్ వచ్చినాక కుక్కర్ మీద మూత తీసి ఒకసారి వీటిని చూసుకోవాలి, బఠానీలు ఉడికినాయో లేవని. ఆలుగడ్డలు అయితే ఉడికితే కానీ బఠానీలు ఒకసారి ఉడకాయి. ఇక నాకు ఇక్కడ బఠానీలు మంచిగానే ఉడికినాయి. ఒకవేళ మీకు ఉడకకుంటే ఇంకా కొద్దిసేపు ఉడికించుకోర్రి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడైనాక కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 ఎండుమిరపకాయ ముక్కలు, 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, చిన్న కట్ చేసిన పుదీనా వేసుకొని మామూలు మంట మీద ఉల్లిపాయల రంగు కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా దూరగా వేంపుకోవాలి. ఇక ఇవి వేగినాక సగం చెంచా అల్లం పేస్టు, ఒక టమాటాను ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మామూలు మంట మీద ఇవి మాడిపోకుండా టమాటాలు కొంచెం మెత్తబడదాకా నూనెలో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేకుంటే కింద అడుగు అనేది మాడిపోతుంది. ఇక టమాటాలు నూనెలో ఉడికి కొంచెం మెత్తబడ్డాయి కదా. ఇక ఇప్పుడు దీంట్లో 2 చెంచాల కారము, సగం చెంచా ధనియాల పొడి, పావు చెంచా చాట్ మసాలా, పావు చెంచా గరం మసాలా, సగం చెంచా జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, అట్లనే మనం ఉడికించుకున్న పచ్చి బఠానీ ఆలుగడ్డలను వేసుకోవాలి. అయితే పచ్చి బఠానీలను మొత్తం వేసుకోవద్దు, కొన్ని పక్కకు పెట్టుకోవాలి. ఈ ఆలుగడ్డ పచ్చి బఠానీ వేసుకున్నాక అన్నిటిని ఒకసారి కలుపుకొని ఈ ఆలుగడ్డలను వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం మెత్తగా చెంచాతో ఒత్తుకోవాలి. చూస్తున్నారు ఆ వీడియోలో వాటిలో ఆలుగడ్డలు మొత్తం మెత్తగా పేస్ట్ లాగా కావాలి. ఇక మంచిగా ఆలుగడ్డలు మెత్తగా అయినాక ఇప్పుడు మిగిలినటువంటి పచ్చి బఠానీలను నీళ్ళతో సహా దీంట్లో వేసుకోవాలి. అట్లనే దీంట్లో కొన్ని నీళ్ళు కూడా పోసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక అన్నిటిని కలుపుకున్నాక స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని ఒకసారి కొంచెం నురుగులాగా పొంగులాగా వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇక కొంచెం పొంగులాగా వచ్చింది కదా, వచ్చినాక కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నిటిని కలుపుకొని ఇప్పుడు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద దీనిలో ఉన్న నీళ్ళు అనేది ఇంకిపోయి నూనె సమరు కొంచెం పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. ఇక నూనె సమరు కొంచెం పైకి తేలింది కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం మ్యాంగో పౌడర్ వేసుకోవాలి. మ్యాంగో పౌడర్ లేని వాళ్ళు కొంచెం నిమ్మరసం పిండుకోర్రి. ఇక మ్యాంగో పౌడర్ వేసుకొని కలుపుకున్నాక గ్రేవీ అనేది మనకు సరిపోయినంత చిక్కగా అయినాక స్టవ్ బంద్ చేసి దించి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన బఠానీ చాట్ తయారైపోయింది. ఇక మనకు బఠానీ చాట్ తయారైపోయింది కదా. ఇక ఇప్పుడు దీని మీద కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొన్ని టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర, అట్లనే సన్నం పూసం వేసుకోర్రి. ఇంతే, మనకు మస్తు తక్కువ టైంలో మంచి రుచికరమైన బఠానీ చాట్ తయారైపోయింది. చూసిరు కదా బఠానీ చాట్ ఎంత మంచిగా ఉందో. ఇలా పెద్ద పనేం లేదు, మెల్ల నిమ్మలంగా ఓపికతో చేసుకుంటే మనకు మన ఇంట్లోనే మంచి రుచికరమైన బఠానీ చాట్ తయారైపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోర్రి.